టీడీపీ ఓడిపోబోతుందని తెలిసి చంద్రబాబే ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లారని అన్నారు మంత్రి మేరుగ నాగార్జున. పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పోలింగ్ రోజు నుంచి టీడీపీ నేతలు ఘోరంగా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటు వేసిన పేదలపై దాడులు చేస్తున్నారని అన్నారు. వైసీపీకి అండగా నిలిచిన ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో టీడీపీ నేతలు ఘర్షణకు దిగుతున్నారని చెబుతున్నారు మంత్రి మేరుగ నాగార్జున. వెళ్ళిపోయి దాడులు చేయిస్తానికి, అఘాయిత్యాలు చేయిస్తానికి, అమానుషాలు చేయిస్తానికి, రాష్ట్రాన్ని రావణకాష్టం చేయిస్తానికి ప్రిపేర్ అయి ఈరోజు అనేక ప్రాంతాల్లో దాడులు, అఘాయిత్యాలు చేయిస్తూ ఉన్నాడు. మీరు పర్టికులర్గా చూస్తే పర్టికులర్గా పేదల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద దాడులు చేస్తున్నటువంటి తీరు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఉదాహరణకి పల్నాడు జిల్లాలో కొణిజేల్లో కానీ బీసీ మహిళ ఓటేసిందని ఇంటి మీద దాడి చేసి అఘాయిత్యానికి పాల్గొన్నటువంటి పరిస్థితి. అట్లాగే మాచర్లలో బేడ బుడగ జంగాలు ఓటేశారని చెప్పి వారి మీద దాడి చేసిన పరిస్థితి. ఓడిపోతున్నామని ఒక పెద్ద ప్రెస్టేషన్కి వెళ్ళిపోయి దాడులు చేయిస్తానికి, అఘాయిత్యాలు చేయిస్తానికి, అమానుషాలు చేయిస్తానికి, రాష్ట్రాన్ని రావణకాష్టం చేయిస్తానికి ప్రిపేర్ అయి ఈరోజు అనేక ప్రాంతాల్లో దాడులు, అఘాయిత్యాలు చేయిస్తూ ఉన్నాడు. మీరు పర్టికులర్గా చూస్తే పర్టికులర్గా పేదల మీద వైఎస్ఆర్